స్కిన్ కేర్ కి మేకప్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. మీకు చెప్పాలి, మా ఫ్రెండ్ ఒకడు పర్ఫ్యూమ్ కొడతాడండి, ఆ బట్టలని పర్ఫ్యూమ్ లో ముంచుకొని తెస్తున్నట్టు ఉంటుంది తెలుసా. కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు గులాబ్ జామున్ చేస్తావా? రేపు పక్కా 100-200%. నేను తిన్నట్టు గులాబ్ జామున్ అంటున్నారు. అచ్చి అలా చేశారు స్వచ్ఛ భారత్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది ఎలా పరిస్థితి ఏమైంది? ఓయ్ నిన్నే లైఫ్ లో ఉండాలి కొంచెం థ్రిల్, టెన్షన్ పడకు మామా, జస్ట్ చిల్ పిల్. గైస్ ఈ రోజు వ్లాగ్ డిమార్ట్ వ్లాగ్. సో నేను కొంచెం రెడీ అవుతున్నా, వారం రెడీ అయిపోయి వారం వెళ్ళిపోవాలి, చాలా లేట్ అయిపోతుంది. సో క్విక్గా రెడీ అయిపోతుంది వారంగా. డాడీ ఈ పార్టీకి నన్ను 5 సార్లు పిలిచుంటారు, పదా డిమార్ట్కి అని. నానా ప్రభా అయినా వినకుండా అలా కూర్చొని ఉన్నాము. సో తెలుసు కదా, 5 సార్లు పిలవగానే 6 అరుపు ఎలా ఉంటుందో మా అమ్మ దగ్గర నుంచి అందుకే తెలిసిందే కాబట్టి. సో వారం రెడీ అవుతున్నాను. అక్కడ మా కూర్చున్న ప్రాచి మాత్రం చాలా వారం రెడీ అయిపోయి కూర్చునిపోయింది. కానీ ఈరోజు సేఫ్. అది రెడీ అవ్వకపోయి ఉంటే ఇద్దరికి పడేవి, ఈసారి నాకు ఒకదానికి పడుతుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడింది. గైస్ ఇది మేకప్ కాదు, స్కిన్ కేర్. స్కిన్ కేర్ కి మేకప్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి మీ అబ్బాయిలందరూ. మేకప్ అంటారు, అసలు స్కిన్ కేర్ మేకప్ చాలా డిఫరెన్స్ ఉంది. సో లిప్స్టిక్ పెట్టారా అది మేకప్ కింద వస్తుంది, మిగతాదంతా స్కిన్ కేరే. కాటిక మీరు మేకప్ అంటే నేనైతే అసలు ఒప్పుకోను. కాటిక చిన్నప్పటి నుంచి పెట్టుకొని వస్తుంది, తరతరాలుగా పెట్టుకొని వస్తాను కాటిక. ఇది అనుకోవచ్చు ఇవన్నీ రాసి తెల్లగా వచ్చేయచ్చా అని, కాదు, జస్ట్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తాను అంతే. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా కూడా ఫ్యాన్ గాలి సరిపోతుంది, అంత వేడి ఉంది. నేను కాటికి పెట్టుకోవడం కొంచెం భయంకరంగా ఉండొచ్చు, ఎందుకంటే ఎవరైనా పెట్టుకోవాలని అనుకుంటున్నాను, కానీ మీకు ధైర్యం ఉంటే చూడండి, ఓకే. అందుకే ఇటు సైడ్ నుంచి చేస్తాను, ఇటు సైడ్ నుంచి చూడు, కొంచెం భయపడతారు అనుకో. యా స్పెషల్ ఐటమ్. స్కిన్ ఇప్పుడు రెడ్డిష్ గా అయిపోయిందా, టమాటాల రెడ్గా అయిపోయిందా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా గైస్. ఇప్పుడు హెయిర్ ఆకలి తీరిపోద్ది, తల్లపోద్దా? లాస్ట్ బ్లాగ్ లో చెప్పినట్టున్నాను, తన కోపంగా బాధగా ఉందంటే ఖచ్చితంగా ఆకలి అని. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. వాట్ am I doing even? అంతే, దాన్ని అయిపోయింది. ఏదో మిస్ అవుతుందా? యా లిప్స్టిక్. బాగుంది కదా? ఐ నో నేను బాగుంటాను, నాకు తెలుసు. వచ్చిందండి వయ్యారి. యాక్చువల్లీ మీకు చెప్పాలి, మా ఫ్రెండ్ ఒకడు పర్ఫ్యూమ్ కొడతాడండి, దారుణం. లైక్ ఆ బట్టలని పర్ఫ్యూమ్ లో ముంచుకొని తెస్తున్నట్టు ఉంటుంది తెలుసా, అంత స్మెల్ వస్తుంది. వాడు ఎంత దూరంలో ఉన్నా ఆడొస్తున్నాడని తెలిసిపోద్ది, అంత స్మెల్ వస్తుంది. ఆ ఫ్రెండ్ గురించి పేరు ఎందుకు తీయడంలే, మళ్ళీ ఫీల్ అవుతాడు. సో గైస్ వీఆర్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ టు డిమార్ట్. ఏమైంది ఏమంటున్నా, ఇందాక నేను తయారవుతున్నప్పుడు ఆకలి వేస్తుంది తప్ప ఇంకేం లేదా నీకు చెప్పడానికి. 24 గంటలు ఆకలి వేస్తుందని చెప్తుంది. ఆకలి వేస్తుంది. కొంచెం ఆ తలకి ఏమైనా పెట్టుకోవా, ఏదైనా క్లిప్ కానీ ఏదైనా కానీ. నాకు డౌట్, లేట్ అవుతుంది డిమార్ట్కి అని చెప్పాను, అమ్మాయిలు తిట్టారని చెప్పాను, కానీ వాళ్ళు రాలేదేంటి? చూద్దాం ఏం చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు. డిమార్ట్కి లేట్ అవుతుంది అన్నారు కదా డాడీ. అమ్మా డిమార్ట్కి లేట్ అవుతుందని చెప్పారు, ఏం చేస్తున్నారు? నువ్వు లేట్
పార్థాయ ప్రతిబోధితాం భగవతానా. బైక్ తీయండి, మన ఇద్దరం వెళ్ళిపోదాం. కార్లో వెళ్తున్నా గైస్. బండి అనుకోని కానీ కార్ అంటున్నారు. బాబోయ్, ఇప్పుడు కార్ మీద ఎవడు వెళ్తాడు? అది ఇందాక అన్నాను కదా జడ ఎందుకు వేసుకోలేదని. అమ్మ వచ్చి జడేస్తే కానీ జడేసుకోదు మేడం గారు. సారీ. డిప్రెషన్. పార్థాయ ప్రతిబోధితాం. లెట్స్ గో. వి ఆర్ గోయింగ్ టు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పార్థాయ కొంచెం గట్టిగా. డిమార్ట్. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నా? డిమార్ట్. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నా? డిమార్ట్. గాయ్స్, మా చెల్లి ఏదో చూపిస్తుంది. ఏం చూపిస్తున్నావు? అది చూపించు. మా లైట్ ఆన్ చెయ్యి. దానికి 40 ఎన్ని ఎంత 45.2K లైక్స్ వచ్చాయి గైస్. కంగ్రాచులేషన్స్ అని చెప్పండి. చప్పట్లు 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 కొట్టండి కొట్టండి. మా ఫ్యాన్స్ కొన్ని చప్పట్లు కొడుతున్నారు గైస్. ఇలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మాయమ్మ లాంటిది అందులోని పొద్దున్న వాళ్ళ డాడీ అన్నారంటే మీరు పెట్టండి, మీరు ఏవి పెట్టండి, తర్వాత తీసేస్తానండి, బయట పెట్టేస్తానన్నారు. తీసేది బయటికి. నేను అతను చూసిన ఎవరైనా అవుతున్నారు. కాల్సిన డేట్ చూడదాం. డేట్ అన్న ఏం తీసుకుంటున్నావు కచ్చి? అసలు మ్యారీగోల్డ్ బిస్కెట్ నువ్వు అసలు తింటావా? మరి ఎందుకు ఇటు వచ్చా? మనిషి పశువా? ఇదంతా బిస్కెట్ సెక్షన్ ప్రాచి. ఆ మాత్రం తెలీదా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. గైస్, మా అమ్మనైతే ఈజీగా పోల్చవచ్చు, ఎందుకంటే ఎరుపు కలర్ డ్రెస్ వేసింది. ఎక్కడికి కొడతా 4 చిప్స్లు కట్టే ముద్దు. గులాబ్ జామున్ తీసుకో. చేస్తుందమ్మా గులాబ్ జామున్. అలాగే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పటిదాకా గులాబ్ జామున్ చేయలేదు. నా బర్త్డేకి చేయమంటే నా బర్త్డేకి చేయలేదు. నువ్వు గులాబ్ జామున్ చేస్తావా? రేపు పక్కా 100-200%. నేను తిన్నట్టే గులాబ్ జామున్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎందుకు ప్రతి వేస్ట్ చేస్తుంది మనీ? నువ్వు అడ్డమైనవన్నీ కొంటది ఒక్కటి అన్ని ఫ్రిడ్జ్ లో పడి ఉంటాయి. ఎందుకు పడి ఉంటాయి కూడా అర్థం కాదు. ఇది అదే కదా, ఏమంటారు దీన్ని? కండెన్స్డ్ మిల్క్ ప్రాచి. ఇది కాదు, అది ఉంటుంది కదా సేమ్ ఇలాగ. అదేంటది? అది మిల్క్ మేడా? ఇదే అది. అది వేరు ఇది వేరు. అండ్ అప్పుడు దీంతో ఏం చేస్తాను? వేరే కీర్ వండేస్తావు. ఇది ప్రాచి నీకు ఏం కావాలో అవి మాత్రమే తీసుకో. అవన్నీ ఒక రోజులో అవగొట్టేస్తావు కదా ప్రాచి. ఏమండో ఇది విన్నారా? ఏం తీసుకున్నావు చూపించు. ఇది నువ్వు తినవు. తినవు ప్రాచి, వదిలేస్తావు. లావ్ అయిపోవాలంటే ఇవన్నీ తింటావు ఎందుకో. థ్యాంక్ యూ. అసలు నువ్వు హిందీలో మాట్లాడడం తప్పు తెలుసా? మీరు అట్రాక్టింగ్ స్ట్రేంజర్స్ యాక్చువల్లీ. గైస్ మీకు కూడా చెప్తున్నా, ఆ మోల్ నుంచి నేను ప్యాకెట్ తీసాను. రమ్య చిటికలే బాగున్నాయి. నేను డాడీ మంచిగా బీర్ తాగొచ్చు. ఏం డాడీ? గ్లాస్ నచ్చింది. పార్థాయ ప్రతిబోధితాం.
మినిమం ఇలా ఉండాలి అమ్మ. మా అమ్మ గ్లాస్ కలెక్షన్ చూపిస్తుంది, చూద్దాం. గ్లాసులు అన్ని పగిలి బాగాలేదు. అది కాదు, మీరు రోజు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేస్తారంటే ఆ గ్లాసులు తీసుకొని లేకపోతే వద్దు. సో అందుకే గ్లాసెస్ లేవని చూడు మనసు. ఓకేనా, బాగుంది. నిన్న ఆవిడ అడిగాడు. నీకేం తెచ్చుకుంటా? ఇంకా అన్నులు తింటావు, ఇప్పటికే ఎక్కువ తెచ్చుకున్నావు. ఇవి ఎందుకు తీసుకొని ఇచ్చేదాన్ని అసలు? చిప్స్ చెప్పాను వద్దని, గులాబ్ జామున్ మిక్స్ కూడా తీసుకుంది. సగం కొన్నాం అందులో. నాకా చిప్స్ స్వీట్నర్ చూడు. ఇదేంటిది అసలు? ఏం చేస్తుందో వద్దు. అమ్మ ఎవరైనా వస్తే పెట్టి ఇవ్వడానికి అసలు పిచ్చి పిచ్చి కొన్నా ఉంటే పిచ్చి లేసిపోతే చెప్తున్నారు. గైస్ మీరు డౌట్ పడద్దు, ప్రాచి జస్ట్ 20 years అయినా అలాంటివి తీసుకుంటుంది. ఏంటో దానికి చూడు పెట్టు, అది తీసుకుంటా. వద్దుమా, నువ్వు తినవు. పెట్టి ఇక్కడ అలాంటి వాటిలో తినకూడదు. అయినా పుట్టు ఇది తీసుకోపోయినా ప్రాచమా. అమ్మా. గైస్ ఇంతవరకు ఒక పావుగంట ఉంటుంది మా డాడీ కనిపించకుండా. ఎక్కడున్నారో చూపిస్తాను కదా. ప్రాచి ఏం గెస్ట్ చేసిందో అదే చేస్తుంది. డాడీ ఏం చేస్తున్నారు? పార్థాయ ప్రతిబోధితా. చెప్పాలి కదా ఎక్కడున్నారో వెతుకుతున్నాను. గైస్ ఇది మంచం మీద అనుకున్నాం, ఎలాగో వర్క్ ఉంది కాబట్టి. వీళ్ళిద్దరు డబ్బాలు పట్టుకున్నారు. వాడికి సపరేట్ చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే మా ప్రాచి ఇప్పుడు అలా ఉంగిపోయి ఉంటుంది, అదేంటో అర్థం కాదు. గైస్ మొత్తానికి బిల్ అయిపోయింది. డాడీ మోసుకొని ఎంత కష్టపడి పార్థాయ ప్రతిబోధితాం. మేమిద్దరు మోసుకొని వస్తే అమ్మ ప్రాచి ఎక్కడ ఉందో చూపిస్తున్నాను. ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ప్రాచి. ఏ రాలేదు అన్నోడు మోసుకొని వస్తాను డాడీ. నేను మోసుకురావట్లేదమ్మా, ట్రాలీ ఇస్తారు డిమార్ట్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏ ట్రాలీ ఇచ్చినాను? ఏది బరువు ఉంది తెలుసా? ఇది నేను డాడీ ఒకలే హ్యాండిల్ చేసుకున్నాం అక్కడ. వదిలేయాల్సింది, అప్పుడు ఎవరు తీసుకోమన్నాడు. మళ్ళీ పంచి. మా మేడం కొంచెం ఫేస్ ఇటు, ఇంకొంచెం చెత్త అంతా అందులో బొట్లు పడి మేము మోసుకోవాల్సి వచ్చింది. మేము అదంతా చెత్తకి ఎంత పే చేస్తారు నువ్వు మీ డాడీ? కాదు పదండి ఇంటికి పోదాం రండి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? డాడీ అయితే కార్ తాగడానికి వెళ్ళారు. నేను ఇది పట్టుకుంటలేను నెమ్మదిగా. అందులో ఒక దయలు అక్కడ కూర్చుని తింటుంది. ఇక్కడ ఇంత కష్టపడి వస్తువులన్నీ నేను తెచ్చాను షాప్లో నుంచి. కనీసం అక్కకి ఇద్దాంలే, అలిసిపోయిందిలే అన్న ఇది కూడా లేదు. ఇంపార్టెన్స్ ఇదే మాకు ఇస్తుంది. ఇవ్వు తిన్నే నేను పాప్కార్న్ బాలేదా? మరి రాయిట్ ఇవ్వు. డాడీ వెళ్ళి అరగంట అయింది అనుకుంటా, ఇంకా రాలేదు కాదు. పార్థాయ ప్రతిబోధితాం. ఏ ప్రాచి రా, నేను అక్కడికి రాలేదు రా. తింటదట తెచ్చే కూర్చున్నట్టు తిన్నాం వెళ్ళి బతుకొచ్చి. వస్తాను బాబు. చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే అడుగు చెల్లెల దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. నాకు పాప్కార్న్ ఇవ్వ. రమ్మంటే ఎందుకు రాలేదు ప్రచి? ప్రతిసారి నేనే వస్తాను కాబట్టి చాలే. ప్రతిసారి నువ్వేదో వచ్చేసి నువ్వేదో నాకు ఇంట్లో గ్లాస్ వాటర్ అడుగుతాను. వాళ్ళకు మొహం ఎలా పెడుతుంది తెలుసా? చూపించు, చూపించు ఒకసారి. నేను ఎందుకు తేవాలి దీనికి అన్నట్టు. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి సిస్టర్ ఉంటుంది. మీరు డిమార్ట్ పాప్కార్న్ ఎప్పుడైనా తిన్నారా? అది కూడా లేదా నీకు? ప్యాకేజ్ తక్కువ వచ్చేటి తక్కువ తీసుకున్నా గైస్. ఎందుకు డిమార్ట్కి రాగా నాకు పాప్కార్న్ మీద విరక్కి పుట్టేస్తుంది, అర్థం కదా, అంత ఎక్కువ ఇస్తాడు. గైస్ మొత్తం డాడీ అయితే వచ్చారు.
ఎలా పరిస్థితి చెప్పు. ఏమైంది? ఓవర్ యాక్షన్. పండి తగిలితే ఎంత ఓవర్ యాక్షన్. పన్నా గట్టిగా. సో మమ్మీ చాలా కష్టపడి అవన్నీ ఇప్పుడు పేరుస్తుంది. మీకు అది చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్ళి ఇచ్చిపో. వెళ్ళు ఆండ పళ్ళకి పనికొస్తే వెళ్ళు. చెల్లెలు మరి ఇలాంటి కమాండింగ్ చేస్తే భలే ఉంటుంది. వెళ్ళు వదిలేసి వెళ్ళిపోతాం. గైస్ కార్ తీయమంటే కూర్చొని పాప్కార్న్ తింటున్నారు. అచ్చి అలా చేశారు డాడీ. స్వచ్ఛ భారత్. మా ఇంట వంట లేదంటున్నారు ఏంటో. అక్కడ అదిగో అక్కడ లేడీ కనిపిస్తుందా? పానీపూరి తింటారని పాపం ఫ్యామిలీ మొత్తం నడుపుతుంది. నన్ను అమ్మని మొత్తానికి వద్దని చెప్పాను. డాడీ ఇక్కడ కిందకి అడ్డేస్తున్నారు మీరు. ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోదాం? ఈ మధ్యలో నుంచి వెళ్ళిపోతాం. లవ్లీ హస్బెండ్ అందరికీ ఉండాలనుకుంటున్నాను. అందరికి ఎందుకే? వద్దు. మమ్మీ పాపం వాళ్ళేం పాపం చేశారని. మాయా ఏం చెప్పు. ఇప్పుడు అదిగా ఏమేమి తింటావు ఏమైనా తింటావు పంపి. అవద్దు వంటకి వెళ్దాం. కారం ఏమైనా ఉంటాయి చెప్పు. ఇలా ఇంటికి వెళ్ళగానే మమ్మీ ఏదో ఒక రైస్ చేస్తుంది. మధ్యాహ్నం పప్పుచారు పెట్టేస్తాడు మళ్ళీ. అమ్మ నేను తిన్నామ్మా. అది ఇద్దరు పదండి. అలా కాదు మధ్యాహ్నం పెడుతుంది. నేను అంటుంది పప్పుచారు ఉంది అప్పుడా వేడి వేడిగా అన్నం ఉంటుందని అంటున్నాను. అలా వద్దు. నైట్ కిచడీ. సరే కిచడీ చేస్తాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. ముందు షార్ట్స్ అటు వెనకట్టు ఎంత తింటది. ప్రాచి నాకైతే ఏమొద్దు. నీకేం కావాలో తీసుకో. నీకైతే ఇది తీసుకో. బెల్జియన్ చాక్లెట్ వాఫిల్ ప్యాన్ కేక్స్ తీసుకో. బెల్జియన్ చాక్లెట్. ఇప్పుడు నీకు నచ్చింది తీసుకో సరేనా. అది డాడీ కార్ ఇక్కడ కూడా పార్క్ చేయడానికి చాలా టైం పడుతుందా? పార్థాయ ప్రతిబోధితాం జూడియోకి ఎందుకు తీసుకొచ్చారు? మీ డాడీని అడిగి ఎందుకు వచ్చి. డాడీ జూడియోకి ఎందుకు వచ్చింది చెప్పండి. హలో పార్థాయ అలా ఉండండి చాలు. ఈరోజు మ్యాచ్ దొరికింది. పోద్దురా ఈరోజు. అలాగే దిష్టి 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 ఇలాంటి వాళ్ళు దిష్టి తగిలితే ఇలాంటి సిఎస్కే ఇలాంటి అమ్మాయిలు దిష్టి తగిలితే అలా అవుద్ది. సిఎస్కే ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ ఓడిపోయారు. వన్ డే ప్లేట్ మారిసింది మొన్నటి వరకు సిఎస్కే నుండి. ఇప్పుడు సిఎస్కే తలా ఉంటే తలా లేకపోతే సిఎస్కే ఐస్ అయినా మేము కంబ్యాక్ ఇస్తాం. ఆర్సీబీ టాప్ టేబుల్లో టాప్ ఉంది.